ప్రాతకాల సమయమునందు ప్రభువు పేరట ఈ విధముగా దైవ వర్తమానం అందించుట కొరకు దేవుడు చూపిన ఈ కృపకై వందనములు చెల్లిస్తుంటున్నాము. ప్రస్తుత దినములలో క్రైస్తవ సమాజం అంతయు కూడా కొనసాగిస్తున్నటువంటి ఈ లెంట్ దినములను మనము దృష్టిలో ఉంచుకొని మన జీవితాలను సరిచేసుకున్నట కొరకు ఇది చక్కటి అవకాశముగా మనము భావిస్తూ ఉన్నాం. ఎందుకనగా ఈ రెన్యువల్ అనబడుచున్నటువంటిది ప్రతి వ్యక్తికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అయి ఉంటున్నది. అలాగుననే ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించుతున్నటువంటి వారికి కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి గత దినములలో మనము ధ్యానము చేసిన విధముగా మంచి సంఘము కొరకు కావలసిన నాయకత్వమును గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. నేటి దినమందు అందులో అంశంలోనే భాగముగా బాధ్యత కలిగిన నాయకత్వమును గురించి చూద్దాం. ఈ చదవబడిన లేదా కేటాయించబడినటువంటి లేఖన భాగంలో ఉన్న సత్యమును బట్టి నాయకత్వము ఈ లేఖనాలలో ఎక్కడ మనము గ్రహించగలము, ఈ నాయకత్వము ఏ విధముగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము ఈ లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. చదివినటువంటి లేఖనంలో యేసు క్రీస్తుల వారు ఆజ్ఞాపించినటువంటి లేదా సూచించినటువంటి మాటను మనము చదివి ఉన్నాం. కనుక ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయమునందు నీవు నేను మనమందరము కూడా ఇట్టి సత్యమును గ్రహించవలసిన వారమై ఉన్న బాధ్యత గల నాయకత్వము లేదా బాధ్యత గల నాయకుడు. ఈ బాధ్యత కలిగినటువంటి నాయకుడు తన జీవితంలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ని నెరవేరుస్తూ ఉన్నాడు లేదా కొనసాగిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ లేఖనంలో మనము చూచుతూ ఉన్నాం. ఈ 12వ వచనము నుంచి 16వ వచనం వరకు మనము గమనించినప్పుడు బాధ్యత కలిగినటువంటి నాయకుడు వారి అవసరతను తీర్చును అని చూస్తూ ఉంటున్నాం. ఏ విధమైనటువంటి అవసరత ఉంది అనగా అట్టి అవసరతను ముందుగానే నాయకుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఈ సంఘమునకు లేదా తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క అవసరతలు ఏవైతే ఉంటున్నాయో అట్టి అవసరతను వారికంటే ముందుగానే ఎరిగినటువంటి వాడే నాయకుడు లేదా నాయకత్వము. ఇటు నాయకత్వాన్ని మనము ఈ మార్కు సువార్త 14వ అధ్యాయము 12-16 వచనాల్లో గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనము ఎవరు నాయకుడు? యేసుక్రీస్తు నాయకుడా, శిష్యులు నాయకులా అంటే ఈ రెండు విషయాలలో ఇద్దరు నాయకులుగానే ఉన్నారు. వారికి అనగా శిష్యులకు యేసుక్రీస్తు నాయకుడు లేదా నాయకత్వం వహిస్తూ ఉంటే వారు ఈ శిష్యులు కూడా నాయకులుగానే తర్ఫీదు పొందుతున్నటువంటి వారై ఉంటున్నారు. గనుకయే ముందు రాబోతున్నటువంటి పస్కా దినమును గూర్చిన అవగాహన వారు క్రీస్తుకు జ్ఞాపకము చేయుచూ ఉంటూ ఉన్నారు. అంటే క్రీస్తు ఎరిగి ఉంటూ ఉన్నాడు, కానీ నాయకుని యొక్క బాధ్యత ప్రతి విషయాన్ని ముందుగానే పసిగట్టవలసిన వాడై ఉంటూ ఉన్నాడు లేదా ముందుగానే తెలుసుకునవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. ముందు దినములందు మనము ఎట్టి కార్యమును నిర్వహించవలసిన వారమై ఉంటున్నాం లేదా ఎట్టి బాధ్యతను నిర్వహించవలసిన వారమై ఉంటూ ఉన్నాము అన్న విషయాన్ని మనము నాయకులముగా, సంఘ నాయకులముగా, సమాజంలో నాయకులముగా లేదా యేసుక్రీస్తుల వారు మనకు అప్పగించబడినటువంటి ఇట్టి నాయకత్వాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకనగా అక్కడ ఉన్నటువంటి అవసరత శిష్యులు రేజ్ చేసి ఉంటున్నారు. దానికి పరిష్కారాన్ని ఇద్దరు నాయకులు అని మనం చెప్పడానికి గల కారణం ఏమిటంటే శిష్యులు అట్టి విషయాన్ని జ్ఞాపకం చేసి ఉన్నారు. దాన్ని నెరవేర్చుట కొరకు యేసుక్రీస్తుల వారు వారిని పురమాయిస్తూ ఉంటూ ఉన్నారు. గనక నాయకుడు అనబడుచున్నటువంటి వాడు వినుటకు సిద్ధంగా ఉండాలి, అలాగునే అట్టి బాధ్యతను నిర్వర్తించుటకు సిద్ధంగా ఉండాలి. అందులో కేవలం నేను బాధ్యతను మాత్రమే అప్పగిస్తాను అనేటువంటి నాయకునిగా ఉండక అట్టి దానిని నిర్వర్తించడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నీ నాయకత్వాన్ని క్రమముగా సక్రమముగా క్రీస్తును పోలి నెరవేర్చుతాము అనేటువంటి సత్యాన్ని ఇటు నాయకత్వం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. దెన్ నాయకుడు అనగా బాధ్యత కలిగినటువంటి నాయకత్వము ఆప్యాయతను పెంచుకుంటూ ఉంది లేదా ఆప్యాయతను కొనసాగించుకుంటూ ఉంది. ఇక్కడ ఆప్యాయత మీన్స్
రిలేషన్షిప్ అనబడుచున్నది, ఈ ర్యాపో అనబడుచున్నటువంటిది ఏదైతే ఉందో, ఈ సత్సంబంధము కేవలము మన వారితో లేదా నా కుటుంబముతో అనేది కాదు, కానీ యేసుక్రీస్తు తను సిద్ధపరచుచున్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటున్నారో వారు అనుకుంటుండవచ్చు, ఈయన మాతోనే ఉన్నాడు కాబట్టి మాతోనే సత్సంబంధం ఏర్పాటు కలిగి ఉన్నాడు అని అనుకోవచ్చు. కానీ ఈ 12-16 వచనాల్లో మనము గమనించినప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క సత్సంబంధము వారు అనగా శిష్యులు ఎరగని వ్యక్తులతో కూడా ఆయన సత్సంబంధాన్ని కొనసాగించి ఉంటూ ఉన్నాడు. నాయకత్వము కొనసాగించేటువంటి వ్యక్తి తప్పనిసరిగా ప్రతి ఒక్కరితో ఇట్టి సత్సంబంధాన్ని, ఈ ర్యాపోని పెంపొందించుకునవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. ఇటు ర్యాపోని పెంపొందించుకునకపోతే అట్టి నాయకుని యొక్క నాయకత్వము సరి అయినదిగా కొనసాగదు అనేటువంటి సత్యాన్ని ఇటు లేఖనంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా నాయకుడైనటువంటి వాడు వారితో ర్యాపోని పెంపొందించుకుంటూ వారి యొక్క అవసరతలను కూడా తీర్చుకునవలసిన వాడై ఉన్నాడు. ఇది ఈ 12-16 వచనాల్లో మనము గమనిస్తున్నటువంటి నాయకుని యొక్క బాధ్యత. అయితే 17-21 వరకు మనము గమనించినప్పుడు బాధ్యత గల నాయకత్వము లేదా బాధ్యత గల నాయకుడు ఆపదను ఎరుగును అనగా ముందుగానే సిచ్యువేషన్ మనకు పాజిటివ్గా వస్తూ ఉందా, నెగటివ్గా ఉందా, అట్టి పాజిటివ్ సిచ్యువేషన్లో ఎలా స్పందించాలి, నెగటివ్ స్థితిలో ఎలా స్పందించాలి అన్నటువంటి అంశాన్ని యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకు జ్ఞాపకము చేయుచున్నారు. ఈవెందో యేసుక్రీస్తుల వారికి ఇది గడ్డు సమస్యగా ఉండినప్పటికీ కూడా ఆయన ఆ రెండు విషయంలో చలించని వాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా తనకు వ్యతిరేకమైనటువంటి క్రియలు సంభవించబోచు ఉన్నవి అని ఆయన ఎరిగినప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి మనసును కలిగి ఉంటూ ఉన్నాడు. సమాధానపూరితముగానే మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ ఆయన ఏ విధమైనటువంటి కోపమును ప్రదర్శించినట్టుగా కూడా మనము గమనించము. ఎందుకనగా నాయకునిలో అలాంటి స్టెబిలిటీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మనకు పాజిటివ్గా ఉండవచ్చును, నెగటివ్గా ఉండవచ్చును. అవి ఎలా ఉండినప్పటికీ కూడా వాటిని రెండింటినీ సమానముగా ఎదుర్కొనుట కొరకు సిద్ధంగా ఉండాలి. ఆ రెండింటికి సమానంగా స్పందించగలిగినటువంటి నాయకులముగా ఉండాలి. అప్పుడే బాధ్యత కలిగినటువంటి నాయకత్వాన్ని మన జీవితాల్లో మనము కొనసాగించగలుగుతాము ప్రియులారా. లేని పక్షమున ఇటు అప్పగింపబడిన నాయకత్వానికి మనము అన్యాయము చేయుచున్న వారిగానే నిలబడిపోతాము. అందుకే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఇట్టి పరిస్థితిలో ఉండినప్పటికీ కూడా ఆయన ఒక కార్యమును చేయుచు ఉంటూ ఉన్నాడు. నాయకుడు కాబట్టి నాయకుడు నేను మాత్రము సేఫ్గా ఉండి నాతో ఉన్నటువంటి వారిని నా రక్షణ కొరకు నేను వినియోగించుకుంటాను అనేటువంటి ఆలోచన యేసుక్రీస్తు చెయ్యలేదు, ఆలోచించలేదు కూడా. ఎందుకు అంటే ఇదే మాటకు మనము బాధ్యత కలిగినటువంటి నాయకత్వము లేదా బాధ్యత కలిగినటువంటి నాయకుడు అనేటువంటి వాడు ఆపదను ఎరిగితే ముందుగా ఆ ఆపదకు తను నిలబడతాడు, తన వారిని రక్షిస్తాడు అనడానికి యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో మనం ఇట్టి సత్యాన్ని చూచుచూ ఉన్నాం. ఎందుకు? యేసుక్రీస్తుల వారిని బంధించుట కొరకు వచ్చినటువంటి ఈ రోమా సైనికులు, అలాగున్నే యాజకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారందరూ కూడా క్రీస్తు ప్రార్థిస్తున్న స్థలములోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఒకే మాట అంటున్నాడు, వీరిని పోనివ్వండి. ఎవరిని? తనతో కూడా ఉన్నటువంటి తన శిష్యులను విడిచిపెట్టి మీరు ఎవరి నిమిత్తం వచ్చి ఉన్నారో ఆ వ్యక్తిని నేనే గనుక నన్ను బంధించండి అని యేసుక్రీస్తు వారికి చెబుతూ ఉంటూ ఉన్నాడు. అనగా మంచి నాయకత్వము కలిగినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తులో మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. తనను ఆశ్రయించినటువంటి వారికి లేదా తాను మొట్టమొదట సంఘముగా స్థాపించిన ఈ 12 మందిలో 11 మందిని మాత్రమే సంఘముగా లెక్కిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ మొదటి సంఘమైనటువంటి ఈ 11 మందిని రక్షించుట కొరకు ఆయన తనను తాను వారికి అప్పగించుకుంటూ వారి విషయంలో రిక్వెస్ట్ చేస్తూ ఉంటూ ఉన్నాడు, వీరిని పోనివ్వండి. నాయకులముగా మనము కూడా నిర్వర్తించవలసినటువంటి
బాధ్యత ఏమిటి అంటే, మనను ఆశ్రయించినటువంటి వారి విషయంలో మనము శ్రద్ధను వహించి వారికి ఏ విధమైనటువంటి హాని సంభవించకుండా జాగ్రత్త వహించాలి. అట్టి హాని ఏదైనా సంభవించిందంటే దానికి నాయకుడు ముందుండి తన బాధ్యతను నిర్వహించాలి. ప్రియ దేవుని సంఘమా, ఆ విధముగా మనము చేసినప్పుడు మాత్రమే సంఘము మంచి సంఘముగా రూపుదిద్దుకుంటూ ఉంది. ఆ మంచి సంఘమును రూపుదిద్దించుట కొరకు నీవు పొందిన బాధ్యతను, బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వము అనబడుచున్నది ఏదైతే ఉందో అట్టి నాయకత్వాన్ని నీవు నిర్వర్తిస్తూ ఉన్నావనే సత్యాన్ని ఈ 17వ వచనం మొదలుకొని 21వ వచనము 14వ అధ్యాయము మార్కు సువార్తలో మనము గమనిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ బాధ్యత కలిగినటువంటి నాయకత్వము లేదా బాధ్యత కలిగినటువంటి నాయకుడు అనేకుల కొరకు ఆయుష్ను పెట్టును లేదా ప్రాణము పెట్టును అని 22వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు చూస్తూ ఉంటున్నాం. నాయకుడైనటువంటి వాడు కేవలము తనను తాను అప్పగించుకునటం మాత్రమే కాదు, కానీ తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించుట కొరకు తన ప్రాణమును కూడా వెచ్చించగలిగినటువంటి వాడు మాత్రమే మంచి నాయకుడు లేదా బాధ్యత కలిగినటువంటి నాయకుడు అని ఈ లేఖనము ద్వారా మనము చూచుచూ ఉంటూ ఉన్నాం. గనక సహోదరుడా, సహోదరి, నీవు నేను ఎంతమంది కొరకు మన ప్రాణములు పెట్టుచూ ఉంటూ ఉన్నాము? నాయకులుగా ఉంటూ కేవలము మన మర్యాద కొరకు, మన గౌరవము కొరకు, మన లబ్ధి కొరకు మనము ఎంతమంది మీ క్రీస్తును విసర్జించి ఆయన ఇచ్చిన నాయకత్వాన్ని చేపట్టి దుర్వినియోగపరుస్తూ ఉంటున్నామిటి నాయకత్వాన్ని అన్నది మనం గ్రహించవలసినటువంటి సత్యము. నేటి దినములలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సమాజంలో ఇలాంటి బాధ్యతను పొంది దుర్వినియోగపరుచుతున్నటువంటి నాయకులు ఎందరో ఉంటూ ఉన్నారు. అందుకే నేటి దినమందు ఈ శ్రమల దినములను జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజముగా మనలను మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. కేవలం నువ్వు సేవకుడుగా ఉంటేనే నాయకుడు కాదు. కేవలము నువ్వు సంఘములో ప్రెసిడెంట్ గానో, చైర్మన్ గానో, సెక్రటరీ గానో లేదా ఆయా రకములైనటువంటి బాధ్యతలు వహిస్తేనే నువ్వు నాయకుడు అని కాదు. ప్రియ సహోదరి, సహోదరుడు, ఈ లోకములో నీకంటూ దేవుడు ఇచ్చిన రక్షణ బాధ్యతను నువ్వు పొంది ఉంటూ ఉన్నావు. అట్టి రక్షణ బాధ్యతను ఈ లోకములో కొనసాగించుట కొరకు నీవు పొందిన నాయకత్వము అది. అట్టి నాయకత్వములో నమ్మకత్వాన్ని నీవు కనపరచవలసిన వాడవై ఉన్నావు. ఈ లోకములో నశించుతున్నటువంటి వానిని యేసుక్రీస్తు ఏ విధముగా వెదికి రక్షించుట కొరకు వచ్చి ఉంటున్నాడో అట్టి బాధ్యతలో పాలి భాగస్తుని చేసి ఉంటూ ఉన్నాడు. ఈవెన్ విశ్వాసిని కూడా ఆ విశ్వాసిగా నీవు ఉంటున్నావు. ఆ విశ్వాసిగా ఉంటున్న నీవు సంఘ కాపరి అయి ఉండవచ్చు, సంఘ నాయకుడవై ఉండవచ్చు, పలానా టైటిల్ అది ఏదైనాను అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నీవు ఎవరికి దేనికి నాయకత్వం వహిస్తూ ఉంటున్నావో అందు నిమిత్తము నీ ప్రాణమును పెట్టుట కొరకు సిద్ధపడాలి. కానీ నీ ప్రాణము కొరకు అట్టి వారి ప్రాణములను బలి తీసుకునుట అది నిష్ప్రయోజనమైనటువంటి నాయకత్వంలోనికి వచ్చుచూ ఉన్నది. ఎందుకనగా నీవు సరి అయినటువంటి నాయకుడవైనట్లయితే తప్పనిసరిగా అట్టి వారిని రక్షిస్తావు, నిన్ను నీవు అడ్డుగా ఉండి అన్నది వాస్తవమైనటువంటిది. ఇక చివరి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. బాధ్యత కలిగినటువంటి నాయకుడు అగుడైన వారిని ఆదరించును. అగుడైన వారిని ఆదరించును అనగా చెదిరిన వారిని సమకూర్చి వారి సమస్యను పరిష్కరించును. గనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణించిన తదుపరి యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి మనము గమనించినప్పుడు మిగతా స్వార్థల్లో ఎమ్మాయి మార్గంలో వెలుచున్నటువంటి వారితో కూడా ఆయన సంభాషించి వారందరూ కూడా చెల్లాచెదరైపోయి ఉంటూ ఉన్నారు. నీ నాయకత్వంలో లేదా నీకంటే ముందు ఉన్నటువంటి నాయకత్వంలో సంఘము కానీ సమాజము కానీ మరి అది ఏదైనాను సరే చెదరిపోయి ఉండినట్లయితే అట్టి చెదిరిపోయినటువంటి సమాజాన్ని, చెదిరిపోయిన సంఘాన్ని నీకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత చొప్పున దానిని సమకూర్చవలసిన బాధ్యత నీకు ఉన్నది ఒక నాయకునిగా అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఎమ్మాయి మార్గం వైపు వెళుతున్నటువంటి వారు కొందరైతే తిరిగి వారి వృత్తులకు వెళుతున్నటువంటి వారు అందులో పేతురుతో సహా జబదై కుమారులతో సహా ఉన్నారు. అక్కడ 7 మంది కూడా తిరిగి వారి పాత వృత్తిని కొనసాగించుట కొరకు
అప్పగించిన బాధ్యతను తృణీకరించి వెళుచూ ఉంటుండగా నాయకుడు, మంచి నాయకుడైనటువంటి వాడు, బాధ్యత కలిగిన నాయకుడైనటువంటి వాడు తిరిగి వారిని ఆదరించువాడై ఉన్నాడు. మోటివేషన్ చేసి వారికి అప్పగించిన బాధ్యతను నెరవేర్పించుట కొరకు సంసిద్ధులనుగా చేయువాడై ఉంటూ ఉన్నాడు. కనుక సహోదరుడా, నీవు నేను సేవకులంగా, అలాగున్నే సంఘంలో ఆయా రకములైనటువంటి నాయకులముగా మనం కొనసాగుతూ ఉంటూ ఉన్నాం. చెదిరిన వారిని ఇంకా చెదరగొడుతూ ఉంటూ ఉన్నామా? చెదిరిన వారిని సమకూర్చుతూ ఉన్నామా? సమకూర్చి ముందున్నటువంటి బాధ్యతను నెరవేర్చుతూ ఉంటూ ఉన్నామా? లేదా అన్నది మనకు మనముగా గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తుల వారు ఈ లేఖనములలో మనము చదువుకున్న లేదా ఈ శ్రమ దినములలో ధ్యానము చేయబోచున్నటువంటి లేఖనాలలో ఇటు మంచి నాయకత్వాన్ని మనకు కనపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయనయే ఆ మంచి నాయకుడు అన్న సత్యాన్ని మనకు ఇటు లేఖనముల ద్వారా బయలుపరిచి ఉన్నాడు. గనక సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున నీవు నేను క్రీస్తును ఆశ్రయించి అట్టి మంచి నాయకులముగా భవిష్యత్తులో ముందుకు వెళుతూ చెదరిన సంఘములను తిరిగి పునర్స్థాపించుట కొరకు సంసిద్ధపడదాం. అలాంటి భాగ్యము దేవుడు కూడిన మనందరికీ అనుగ్రహించి మహిమను స్వీకరించునుగాక. ఆమేన్.